ఈ ధ్యానం అనే మహాసంద్రంలో నువ్వు ఒక యోగివా? గాలం వేసే కాలాన్ని బంధిస్తూ, మనసును లాగే వలయాన్ని సంధిస్తూ, కారు చీకట్లు కమ్ముకున్న కలల ప్రపంచాన్ని ఛేదిస్తూ, ఓంకారంతో మేధస్సు అనబడే పర్వతాన్ని మదనం చేస్తావా? అలలా ఎగసిపడే ఆలోచనలను అణిచివేస్తావా? ఓ మానవుడా, నువ్వు పీల్చే గాలి పరమాత్మ, వదిలే శ్వాస నీ అంతరాత్మ. ఈ భోగమనబడే జీవితాన్ని యోగిలాగా అనుభవించు, భోగిలాగా మరణించు. ఈ ప్రపంచాన్ని సృష్టించింది బ్రహ్మ. ఆ బ్రహ్మనే సృష్టించింది ఆది మూలమైన పరాశక్తి అమ్మ. ఆ బ్రహ్మస్థితి జ్ఞాన ప్రక్రియ. జ్ఞానస్థితిలో ఉండే ఎంతోమంది ఎన్నో శక్తులు సంపాదించి మహర్షులు కావ్యాలను రాశారు. అద్వితీయమైన లోక జ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు. ధ్యానం అంటే నిన్ను నీవు మానసికంగా దృఢపడి ఏకాగ్రతను పెంచుకో. ప్రపంచానికి మొదట క్రియాయోగాన్ని పరిచయం చేసింది లాహిరి మహాశయులు. మరి ఇతనికి ఈ విద్యను ప్రసాదించింది యుగ బ్రహ్మ, సృష్టికర్త, సిద్ధయోగి, అవతార పురుషుడు, అవతార్ బాబాజీ, మహా అవతార్ బాబాజీ. ఈ బాబాజీ బోధనలు కొంతమందిని అవతార పురుషులుగా మార్చేశాయి. క్రీస్తు పూర్వం యేసుక్రీస్తు, క్రీస్తు శకం బుద్ధుడు, ఆది శంకరాచార్య, శ్రీకృష్ణుడు, కబీర్, వీళ్ళంతా బాబాజీ దగ్గర ధ్యాన స్థితిలో కొన్ని సంవత్సరాలు గడిపి క్రియాయోగను అభ్యసించినట్లు ఓ యోగి ఆత్మకథ పుస్తక ఆధారంగా చరిత్ర చెప్పబడుతుంది. కొన్ని గ్రంథాల ఆధారంగా పరిశీలించగా తెలియపరచడమైనది. ఏదైనా దైవం మనుష్య రూపేణ అన్నట్టు వీరు వారి జీవితాన్ని కామ, క్రోధ, లోభ, మోహ, మత మాత్సర్యాలు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తూ చిన్నాభిన్నం చేస్తున్నాయి. 1000 మందిని జయిస్తే బలవంతుడవుతాడు, 1,00,000 మందిని జయిస్తే పరాక్రమంతుడవుతాడు. కానీ అదే మనసును జయిస్తే మహాయోగి అవుతాడు. దానికి మార్గమే పిరమిడ్ ధ్యానం. ఒకసారి ఆ మహాపురుషులను తలుచుకుంటే మన జీవితం ధన్యమవుతుంది. గాలిలో తేలే సాధు నగేంద్రనాథ్ చాతురి, స్వామి కేశలానంద, స్వామి ప్రణమానంద, స్వామి ప్రణవానంద, 2 శరీరాలున్న సాధువు. మాస్టర్ మహాశయ పరమానంద, యోగానంద, శ్రీ శ్రీ స్వామి యుక్తేశ్వరగిరి, జగదీష్ చంద్రబోస్, రామ్ గోపాల్ ముజుందార్, కాశీ రవీంద్రనాథ్ ఠాగూర్, రమణ మహర్షి, పరమహంస యోగానంద, పతంజలి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, సాయిబాబా, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద. వీళ్ళంతా క్రియాయోగమనే ధ్యాన స్థితిలో కొన్ని సంవత్సరాలు సంకల్ప దీక్షతో ధ్యానం చేసి తమ మేధస్సును ప్రపంచానికి అందించి మహాపురుషులయ్యారు. ప్రప్రథమ శాస్త్రకారుడు. తరువాత ఆ యోగ ప్రక్రియ ప్రపంచమంతా వ్యాపింపచేసింది పరమహంస యోగానంద. ఈ ధ్యానం చేసే ప్రక్రియ చేసే క్రియాయోగి తన ప్రాణశక్తిని వెనుభాముని 6 కేంద్రాలను చుట్టి, అంటే అజ్ఞ, విశుద్ధ, అనాహత, మణిపూర, మూలాధార, షట్ఛత్రాన్ని కింద నుండి పైకి, పై నుండి క్రిందకి పరిభ్రమించేటట్లు నిర్దేశిస్తాయి. అలా మన స్థితి ఓ ప్రశాంత విశాలమైన వాతావరణంలోకి వెళ్ళిపోయి మనలో కాన్సన్ట్రేషన్ పవర్, ఎనర్జీని పెంచుతుంది. అదే పిరమిడ్ ధ్యానం. వలన మన శరీరంలోని నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. జీవన గమనాన్నే మార్చేస్తుంది. కృషి ఉంటే ఋషులవుతారు, మహాపురుషులవుతారన్నట్లు బ్రహ్మర్షి పత్రిజీ తన ధ్యాన ప్రస్థానాన్ని ఒక్కడిగా మొదలెట్టి యజ్ఞంలా భావించి పట్టువదలని విక్రమార్కుల్లా వేలు, లక్షలు, కోట్ల మంది అంతేనా తన ఆలోచనల నుండి పుట్టిన పిరమిడ్ ధ్యానాన్ని ధ్యాన మహాచక్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేశారు. ఈ పిరమిడ్ ధ్యానం మానవ మేధస్సును మేధోపరంగా తయారు చేసి మనోధైర్యం కలిగిస్తుంది. ఏ యోగి అయినా సంపూర్ణ సాక్షాత్కారం పొందాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది.
ఎవరైనా ఈ ధ్యానంలో కొద్దిగానైనా కొన్నింటిని అదుపులో పెట్టుకొని మనసును జయించగలిగితే జీవితాన్ని జయించినట్లే. మనసే మనిషికి శత్రువు, అది జయిస్తే మిత్రువే. మనసే అంతర్ముఖం కావాలి, స్వామీజీ చెప్పినట్లు మనసే అంతర్ముఖం కావాలి. ఈరోజు కొన్ని కోట్లున్నా ఆస్తులున్నా ప్రశాంతత లేని జీవితం ఎండమావులే. అందుకే దీనికి పరిష్కారం పిరమిడ్ ధ్యానం. త్రిమూర్తులు ముగ్గురు ధ్యాన స్థితిలో పరిపూర్ణులే. మన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కొంతమంది మహానుభావులు సంవత్సరానికి ఒకసారైనా హిమాలయాలకు వెళ్ళి అవతార్ బాబాజీ గృహలో ధ్యానం చేసి వస్తుంటారు. అందుకే వీరు ఉన్నత స్థితిని చేరుకున్నారు. ఓం నమ శివాయ. మనిషి, ఋషి, మహర్షి, అవతార పురుషుడు, పరమాత్మ, అంతరాత్మ, ఈ షట్చక్రంలో నేనెవరు అనుకుంటే దేన్ని జయించలేవు. నేను అనుకుంటే చాలు, అన్నిటినీ జయిస్తావు. ధ్యానాన్ని సాధన చేస్తావు, మహాపురుషుడు అవుతావు. చేయటం భోగం, చేయించటం ఓ యోగం, చేయకపోవటం ఒక రోగం. ఓం నమ శివాయ.